గడప. ఆ గడపకి ఎంతమంది పసుపు కుంకుమ పెడుతున్నారు? కంపల్సరీగా పెట్టాలి. పసుపు కుంకుమ కనీసం శుక్రవారం రోజైనా పసుపు కుంకుమ పెడితే అక్కడ ఆ ఇంట్లో వైబ్రేషన్స్ చాలా బాగుంటుంది. ఖాళీ స్థలం లేదు, ఎక్కడో ఒక దగ్గరే ఖాళీ స్థలం ఉంది, చిన్న చిన్న ఇళ్ళు అనుకోండి, చిన్న చిన్న ఇళ్ళ ఖాళీ స్థలం వదిలిపెట్టుకొని కట్టుకోవడం చాలా ఇబ్బంది. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో దక్షిణం కంటే ఉత్తర ఫేసింగ్ హౌస్కి అయితే ఉత్తరంలో కొంచెం ఖాళీ స్థలం, దక్షిణంలో ఉత్తరం కంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి. లేదు తూర్పు ఫేసింగ్ హౌస్, తూర్పులో ఖాళీ స్థలం కంటే పశ్చిమంలో ఖాళీ స్థలం తక్కువ ఉండాలో చూసుకోవాలి. సో ఉత్తర ఫేసింగ్ హౌస్కి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే తూర్పు ఫేసింగ్ హౌస్కి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, పశ్చిమ వాయువులో ఒక ద్వారం పెట్టుకుంటే చక్కగా హాయిగా ఉంటుంది. 2 గడపలు కూడా పెట్టుకోవాలి ఇక్కడ. కానీ ఎక్కడ సమస్య అంతా కూడా ఎక్కడ వస్తుందంటే దక్షిణ ఫేసింగ్ ఇంటికి పశ్చిమ ఫేసింగ్ ఇంటికి ప్రాబ్లం. చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటున్నాం, స్థలమే లేదు, ఉచ్చ స్థానంలో ద్వారాలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు కాబట్టి పశ్చిమ ఫేసింగ్ హౌస్కి వెస్ట్ పశ్చిమంలో రోడ్డు ఇంటికి పశ్చిమ వాయువులో ద్వారాలు పెట్టేస్తున్నారు. కానీ ఇంటికి అక్కడ దాంతో వాళ్ళు కొన్ని బాధలతో బాధపడుతున్నారు. మగవాళ్ళకి అసలు ఆరోగ్యం బాగుండదు. దానికి కారణం అక్కడ తూర్పులో ఖాళీ స్థలం లేకపోవడం. ఇంటి వెనకాల కంపల్సరిగా తూర్పులో ఖాళీ స్థలం ఉండాలి వెస్ట్ ఫేసింగ్ హౌస్కి. అలాగే సౌత్ ఫేసింగ్ హౌస్కి ఉచ్చ స్థానంలో ద్వారాలు అంటే దక్షిణాగ్నేయంలో ద్వారం పెట్టేసుకొని కట్టుకుంటున్నారు. అంటే మొత్తం ఇల్లంతా కూడా స్థలం అంతా కూడా ఇల్లు కట్టేసుకుంటారు. కానీ వీటికి కంపల్సరిగా ఉత్తర ఈశాన్యంలో వెనకాల ఉత్తరంలో ఖాళీ స్థలం అంటూ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. చాలా చోట్ల ఇదే కంప్లైంట్. అంటే చిన్న చిన్న వాళ్ళు కదా పాపం, బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే వదులుతారు. చిన్న చిన్న ఇండ్లు 90 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్, 70 స్క్వేర్ యార్డ్స్ ఇండ్లు కూడా కట్టుకుంటారు పాపం. కానీ అక్కడ కొంచెం ఖాళీ స్థలం వదిలి కట్టుకోవాలంటే ఇబ్బందే. కానీ వాస్తు రిజల్ట్ రావాలి, వాస్తు పాటిస్తున్నారు. మళ్ళీ మాకు వాస్తు ప్రకారంగా కట్టాలంటే గురువుగారు అని చెప్తారు. కంపల్సరీగా దక్షిణ ఫేసింగ్ హౌస్కి ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి. సరే తూర్పులో వదిలితే ఇంకా బాగుంటుంది. తూర్పులో వదలడం కష్టంగా ఉందంటే కనీసం ఉత్తరంలో అయినా ఖాళీ స్థలం వదులుకోవాలి. అలాగే పశ్చిమ ఫేసింగ్ హౌసెస్కి కనీసం తూర్పులో అయినా కొంచెం ఖాళీ స్థలం వదలాలి, లేకపోతే చాలా ఇబ్బందులతో బాధపడతారు. సాయి రక్ష.